ఏంటి అక్క మా అల్లుడు దొరుకుతాడంట వారా ఈ పట్నంలా? ఏమో అక్క, నాకు అనుమానమే. ఇంత పెద్ద పట్టణంలో ఏడ దొరుకుతాడు అక్కాడు? అరే ఊరులు వెతికినా, మండలాలు వెతికినా, జిల్లాలు వెతికినా, కానీ ఆడు టీవీలా ఇదే స్టేజ్ మీద తైతక్కలు ఆడుతున్నారా ఓ టిక్కులాడిని పెట్టుకొని దేవులాడుకుంటా ఈడు దాకా వచ్చినా కనిపిస్తలేడు కదా అక్క. కనబడతాడురా, ఏడనో దాగుంటాడు. ఏమరా పిల్లిగడ్డపాడా, జీడిత లేకుండా నువ్వే నాకు కనబడు, ఆడే కనబడతాడు నీకు. ఏడన్నాడురా? ఈ ఎరుపెనక ఏదో దాగున్నదిరా అక్క. నలుపున్నదక్కు. ఓ కబురు పెడితే నేను వస్తుండు కదా, నువ్వు వీడి వరకు ఎందుకు? ఎన్ని దినాలు కబురు పెట్టాలన్నయ్యా నీకు? నా పిల్లని చేసుకుంటా అని చెప్పి ఎవతో కొంగకాల దాన్ని పెట్టుకొని టీవీలో తైతక్కలు ఆడుతున్నావురా. ఏం మాట్లాడుతున్నావు అత్త? నీ కూతురున్నాక నేను వేరేతో ఎందుకు తైతక్కలాడతా? ఏం మాట్లాడుతున్నాను? నేను నీ కోసం బంగారు గాజులు ఒక 5-6 పట్టు చీరలు కొనుక్కోనికి పట్నంకి వచ్చి కష్టపడి ఏదో డబ్బులు సంపాదిస్తున్నా, మొత్తం నీ కోసం కాదు. మరి నీ పక్కనున్న కొంగకాల దేవతరా? కొంగ కాళ్ళు కాదు. రవి, ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. షో ఇప్పుడు నేను స్టేజ్ మీద షోస్ చేస్తా కదా, నాకు మేకప్ చేయడానికి వచ్చే మేకప్ ఆర్టిస్ట్ టచ్చాపు వేసేదాను, టచ్చాపు లాక్కుండు. నా అల్లుడు పోయి మీద మీద చెయ్యేస్తున్నాడు. అమ్మా ఏంటి టచ్ చెప్పు? మేమిద్దరం పెయిర్ ఇక్కడ. పేరు అంటే అత్త, మేమిద్దరం పేరు అంటే ఈయన పేరు రవి, నా పేరు మ్యాండీ అని చెప్పుకుంది. పేరు అక్క పేండంట కాదు, మ్యాండేదిరా కాదు, ఇందు. ఏదో నా లొందు